ఈ జరుగుతున్నటువంటి ఈ 2 రోజులు వైఎస్ఆర్ నాయకులు మాజీ మంత్రివర్యుల మీద ఒక కుయుక్తులతో కుట్రలతో సీనియర్ మోస్ట్ నాయకుల్ని వాయస్ ఉన్న నాయకుల్ని ముఖ్యంగా సీనియర్ మోస్ట్ అంబటి రాంబాబు గారు మాజీ మంత్రివర్యులు ఇంటి మీద కానీ ఆయన మీద కానీ దాడులు అక్రమ కేసులు, అలాగే జోగి రమేష్ గారు బీసీ నాయకుడు, చిన్నప్పటి నుంచి కష్టపడి పైకి వచ్చినటువంటి జోగి రమేష్ గారు ఇంట్లో లేని సమయంలో ఒక రౌడీ మూకలు కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి జనసేన, టీడీపీ, బీజేపీ అంతా వెళ్ళి వాళ్ళ ఇంటి మీద పెట్రోల్ బాంబులు వేసి వాళ్ళని అంతం చేయాలని వాళ్ళ భార్య పిల్లలు భయభ్రాంతులకు గురయ్యి వాళ్ళు ఎవరి జోలికి వెళ్ళరు, ఎవరి గురించి పట్టించుకోరు. అలాంటి బీసీ నాయకుడిని కూడా అంతమొందించాలని, మనకు ఎదురుండకూడదని చాలా దుర్మార్గంగా అనాగరికంగా మరో బీహార్ టైపులో ఈ విధంగా దాడులు చేయటం సభ్య సమాజానికి సిగ్గుచేటు. నేను సీనియర్ని, 40 ఇయర్స్ ఇండస్ట్రీ అని చంద్రబాబు నాయుడు ఈ విధంగా కొడుకు కోసం, కొడుకు చెప్పే ఇది కక్ష సాధింపు చర్యల కోసం ఈ విధంగా దిగజారి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తున్నారు. కాబట్టి ఇలాంటి విషయాలు ముందు జరగకూడదని పోలీసు వారు కూడా ప్రేక్షకుల్లాగా అయిపోతున్నారు ప్రతి చోట. మరి వాళ్ళు చిన్న ఈయన తప్పులు చేస్తే వాళ్ళని తీసుకెళ్ళి ఎర్రకొట్టేసి జైల్లో పెట్టి చేసి పోలీసులు కళ్ళ ముందు ఈ విధంగా దుర్మార్గాలు చేస్తే ఎవరి మీద చర్యలు తీసుకోవట్లేదు. కాబట్టి పోలీస్ డిపార్ట్మెంట్ కూడా న్యాయాలు విచారించి ప్రజలకి అందరికీ న్యాయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.